తేరు, రేకులు ఉన్నాయి కదా సీట్లు, అది తేరు. ఇదే తేరు. గోవిందరాల గుడి స్వామి తేరు. ఈ గుడి కట్టినప్పటి నుంచి దాని స్థలం అక్కడే ఉంది. ఆ తేరు ఆడపెట్టేదాని వల్ల తేరు వీధి అని పేరు. గోవిందరాజు స్వామి, గోవిందరాజు స్వామి గుడికి ఇక్కడే లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి గుడి, రైట్ సైడ్ పోతే గోవిందరాజు స్వామి గుడి లోపల పోవాలి. ఓపిక్గా పెడతా. ఎక్కడ ఎదురుగా కోనేరు, ఆ కోనేరు దగ్గర వినాయకుడు స్వామి గుడి టెంపుల్. ఆ వినాయకుడు స్వామి టెంపుల్ ఎందుకు ఏమనేది ఇక్కడ ఉంది. వినాయకుడు స్వామి కోనేటి కాడ, కోనేట్లో నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు కొండపైన నీళ్ళు ఉన్నట్టున్నాయి కోనేటి. కానీ మునగనిస్తే గలీచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో కొంచెం ఉండి ఆడే ప్లాట్ఫామ్లో పడుకొని ఆడే దొంగతా ఉంటారు. అక్కడెక్కడి నుంచో వచ్చేసి ఇంట్లో పాపం అలిగి వచ్చేసి ఉంటారు. ఏమో వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలామంది అంతే ఉండిపోతారు అట్లా. అసలు మనిషి ఒక విధమైన ఇది మెంటల్లాగా అయిపోయి పిచ్చోళ్ళలాగా అయిపోతే మన ఊర్లో మనిషినే మనం గుర్తుపట్టలేం తెలుసా. వాళ్ళు అటు నుండో బయట నుండి వచ్చింటారు అనుకో, వాళ్ళని గుర్తుపెట్టేదాన్ని పక్కన పెట్టు. మన ఊర్లో వాళ్ళనే, మనతో ఉన్న వాళ్ళనే గుర్తుపట్టలేము. వాళ్ళ పరిస్థితులు బాగాలేక ఎట్టంటే అట్ట గడ్డం పెంచుకొని వికారంగా ఇంటికి చినిగిపోయిన గొడ్లు వేసుకొని నల్లగా మాసిపోయిన గొడ్లు ఎట్టుంటారు. అంటే అవి మనం గుర్తుపట్టలేము. ఎవరు పట్టించుకోరు నాయన, ఎవరు పట్టించుకోరు. అసలు ఈ కర్మ సిద్ధాంతం అనేది నాకు నమ్మకం లేదు కదా. కర్మ సిద్ధాంతము అనేది నాకు నమ్మకం లేదు. అన్నీ చేసేది ఆయన అయినప్పుడు నువ్వు తెలిసి చేస్తావో తెలియని చేస్తావో, చేసేది ఆయనే, నీ దగ్గర చేపించేది ఆయనే. ఓన్లీ నువ్వు నిమిత్త మాత్రం అంతే. నీలో ఉండి ఆయన నిన్ను సారీ చేస్తా అంటాడు, గుర్రపు సారీ. అంతే తప్పితే అదేందో ఇవి చేస్తే ఆ తప్పులు చేసి ఈ తప్పులు చేస్తే అనేది కాదు. కానీ
కొందరికి భయం ఉంటుంది, కొందరికి లబలబ అని మాట్లాడటం ఉంటుంది, కొందరికి ఎంత సంపాదించినా నిలబెట్టుకోలేదు. అదంతే మనస్తత్వం. కొంతమంది ఏమి సంపాదించకపోయినా నిలబెట్టుకునే గుణం ఉంటుంది. పైసాకి పైసా. కొంతమంది ఏం చేస్తారంటే ఒక కోడిగుడ్డు తెచ్చేసి దాంట్లో ఉప్పు కారం వేసి 10 మంది పెడతారు. అదే నాన్ వెజ్. బాగుంటుంది టేస్ట్. ఉప్పు కారం లైట్గా తెల్లగడ్డ వేసి పొట్టి దాంట్లో పోసి కలిపేసి దండిగా ఉప్పు తెల్లగడ్డ వేసి 10 మందికి పెడతారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సంపాదనలా కూడా మిగులుతారు. కొంతమంది అదే మనస్తత్వం. ఇక్కడ తప్పు చేసేవాళ్ళు లేదు, ఒప్పు చేసేవాళ్ళు లేదు. ఇప్పుడు ఒక సినిమాలో ఒక డైరెక్టర్ ఏం చేస్తాడు, విలన్ను పెడతాడు, హీరోని పెడతాడు, హీరోయిన్ పెడతాడు, కామెడీ పాత్రలు పెడతాడు. అలా అంతే. నీకు ఇచ్చిన క్యారెక్టర్ని నువ్వు చేసుకొని కొంత ఉంటావు అంతే. నీ క్యారెక్టర్ ఏమంటే అదే. ఆ క్యారెక్టర్ని నువ్వు మార్చుకో. ఆయన ఇంకొక జన్మలో దయదలిచి ఏదైనా మంచి క్యారెక్టర్ ఇస్తే అప్పుడు నువ్వు ఒక బిలియనీర్ గానో సాహుకారి గానో దేనిగానో పుడతావు. అది ఒక మంచి క్యారెక్టర్ అంటారు. క్యారెక్టర్ అంటే ఏమి లేదు, చూసేదానికి అది ఉంటే. అన్నిటికీ అన్ని బొక్కలు ఉంటాయి, కానీ ఇదే పరిస్థితి. కొంతమంది ఎదుటి వ్యక్తి మనసు ఏమైపోయినా పర్వాలేదు, మనసు ముక్కలు అయిపోయినా పర్వాలేదు, పట్టించుకొని కూడా పట్టించుకో. ఇంకా విసపూర్లు చేయలేము. దేవుడు ఆడే ఆట. నిజంగా మనకి ఏమి కావాలనేది మనకే తెలియదు తెలుసా. మన మనసు రకానికి ఒక విధంగా మారుతూ ఉంటుంది. ఉంటుందంటే దేవుడు ఇచ్చిన మనస్తత్వం అది మారుతూ ఇది ఉంటుంది కదా. నీతో పాటు ఒక 10 మంది ఉన్నారు. ఎవడన్నా నీతో వచ్చి కొద్దిగా అట్లా చులకనగా మాట్లాడతాను. నీ వెనకంటే 10 మంది ఉండేటప్పుడు నీ వాయిస్ ఎలా బిహేవ్ చేస్తావు, ఎలా నీ వాయిస్ ఎలా వస్తుంది. ఎందుకంటే నీ వెనకాల ఒక 10 మంది ఉన్నారు. అప్పుడు నీ వాయిస్ ఒక విధంగా వస్తుంది. అదే ఎవరు లేదు, ఒంటరిగానే ఉండవు. అప్పుడు అదే వ్యక్తి వచ్చి నీతో మాట్లాడుతుంది, అప్పుడు ఇంకో విధంగా ఉంటుంది. అంటే సమయం సందర్భాన్ని బట్టి మనస్తత్వం మారుతూ ఉంటుంది. మారుతూ ఉంటుంది. డబ్బులు ఉన్నప్పుడు ఒక విధంగా ఉండడం, డబ్బులు ఫుల్గా బాగా వచ్చే
అంతా వచ్చేసినాయి. అప్పుడు ఒక రూపు మాట టైటిల్ అన్నీ మారిపోతుంది. ఒక మనిషిలో ఇన్ని లక్షణాలు ఉంటాయి. పవర్ ఉంటే నాకన్నా మిషన్ వాళ్ళు లేదని విరవేస్తారు. ఎవరైనా పవర్ ఉండవు. పవర్ లేదంటే ఎక్కడ ఉండేది కూడా తెలియదు. అది పరిస్థితి. అంతలా మాత్రానికి ఎందుకు ఈ విధంగా ఆడుతున్నారు జనం అనేది అర్థం. ఇప్పుడు ఆటో తోలుతాండ, ఆటో ఇప్పుడు నేనున్నాను కాబట్టి నాది. సెల్ ఫోన్ యూజ్ చేస్తాండ, సెల్ ఫోన్ నేనున్నాను కాబట్టి నాది. ప్రజెంట్ ఏదో కష్టపడి ఉంటాం కొనుక్కో ఉంటాం అనుకో, అది వేరే. నేను చెప్పేది ఏమంటే డబ్బులు అనేది అవసరమే. అది ఎంతవరకు అంతవరకు. అవసరానికి డబ్బులు కావాలి, అంతవరకే. అవసరానికంటే ఎంత? ₹1 లేదా 10 కోట్ల లేదంటే 100 కోట్ల 200 కోట్ల యాడికి? ఒక ఊరిలో ఒక వ్యాపారవేత్త ఉంటాడు అనుకో, వేల కోట్లు లక్షల కోట్లు అది ఎలానో వస్తాయి. ఉంటాయి. ఆ మనిషి ఎన్ని కోట్లు వచ్చినా దేనికోసం వచ్చినా ఊరు డెవలప్మెంట్ కోసం ఆలోచించు. ఎంతసేపు ఆయన ఆస్తులు కూడా పెట్టుకొని ఆడ చేయడం. ₹173 తిరుచానూరు. లోపం లేదు, ఇంటికి అన్నదానాలని ద్వారా తినలే. అప్పుడు కూడా తినాలనుకున్నా. పుదుపేటలోంచి చూడు ఎంత వస్తా అంత 10 కిలోమీటర్లు, ₹170 వస్తా 10 కిలోమీటర్లు. తిరుచానూరు పుదుపట్ల ఆడ, తిరుచానూరు ఆడ. ₹173 తిరుచానూరు. ఏం చేయలేము. బస్సులు ఫ్రీ పెట్టేసినారు కదా, ఫ్రీ పెట్టినారు. ఫ్రీ పెట్టే కొందరికి వీళ్ళు కూడా తగ్గించారు. ఫ్రీ పెట్టే కొంత బాగానే వస్తాను. ₹136 చంద్రగిరి. ఇంతకుముందు కూడా అన్నదానాలని ఇంటికి వచ్చాను. మళ్ళీ ఆడికి బాడికి వచ్చే కదా మళ్ళీ వెళ్ళిపోయాను. అందుకే ముందు అన్నదానాలు పోయి వీళ్ళు ఏం తెలుసా, ఏదన్నా అన్నం తినాలా రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడే వస్తూ ఉంటాయి బాడికి. తోలాలా ఈరోజు ఎక్కువగా బాడిగలు రావాలి, అంత తోలాలనుకున్నప్పుడు రావు. తినేది అయిపోయిన తర్వాత కూడా రావు బాడిగలు.
లాస్ట్ ఇంటికి వచ్చిన మళ్ళీ తినకుండా వచ్చా. అదే ఆశ ఆశ ఆడెత్తలేదు బాడీ వచ్చిన చాలా బాడీ పేరుంటాయి ఎత్తల. ఎత్తుకొని పోతానే ఉంటే అంతే. మళ్ళీ ఇప్పుడు ఎంత అయిందో ఏమో టైం తెలియదు. అంతే అంతేమో. అమ్మో 3:45 అవుతాం స్వామి.